దేవుని వాక్యము జీవాహారం. జీవాహారం, ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అనే మాట వాక్యానికి పెట్టబడింది. ఈ లోక సంబంధమైన ఆహారాలు క్షయమైపోతాయండి. చూడండి, ఉదయం టిఫిన్ చేసుకుంటే నెక్స్ట్ రోజు ఉదయం వరకు అదే టిఫిన్ ఉంటుందా? పాడవకుండా ఉండదు. ఈ లోక సంబంధమైన ఆహారము క్షయమైపోయే ఆహారము, కానీ దేవుని వాక్యము ఆత్మకు ఆహారము. ఇది అక్షయమైన ఆహారము. హల్లెలూయా. దిస్ ఈజ్ ఇన్విజిబుల్. ఇది కంటికి అంత భోజనం తిన్నట్లుగా మనం తింటున్నట్టు అనిపించకపోయినా మన చెవుల ద్వారా మన హృదయంలోకి వెళ్తూ ఉంటుంది. కానీ వాక్యం మన లోపల చేసే కార్యం, మన లోపల చేసే పని మాత్రం ఏదో ఈ లోక సంబంధంగా ఒక రోజుకు 2 రోజులకు మనకు ఉపయోగపడే బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వడం కాదు, ఈ జీవితకాలం మొత్తానికి మనకు సహాయపడుతుంది. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో కూడా దేవునితో యుగ యుగాలు జీవించడానికి ఈ వాక్యము, ఈ దేవుని మాటలు మనల్ని సిద్ధపరుస్తాయి. కీర్తన గ్రంథంలో నుండి 52వ కీర్తన 7వ వచనం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దావీదు భక్తుడు తన జీవితంలో ఒక అనుభవము గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు రాసిన మాటలు. 52వ కీర్తన 7-8 వచనాలు. ఇదిగో, దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకొనువాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ 2 రకాలైన వ్యక్తులు మనకు కనబడుతున్నారు. దావీదు అంటున్నాడు, నా చుట్టూ చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క స్థితి నా స్థితి వేరుగా ఉంది. వాళ్ళ హృదయ స్థితి నా స్థితి వేరుగా ఉంది. వాళ్ళు దేన్ని ఆధారంగా చేసుకుంటున్నారు, నేను దేన్ని ఆధారంగా చేసుకుంటున్నానో చాలా వ్యత్యాసం ఉంది. ద పీపుల్ అరౌండ్ మీ ఆర్ డిఫరెంట్, బట్ ఐ యామ్ డిఫరెంట్. చూడండి, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మన యొక్క వ్యక్తిత్వము, మన యొక్క గుర్తింపు ఏంటో మనం ఎప్పుడు మర్చిపోకూడదు. లోకంలో జీవిస్తున్నప్పుడు అఫ్ కోర్స్ మనందరం భారతదేశ పౌరులమే. మనందరం దేశాన్ని ప్రేమించేవారం, దేశం కొరకు ప్రార్థించేవారం, అధికారుల కొరకు ప్రార్థించేవారం, మంత్రుల కొరకు ప్రార్థించేవారం. ఈ లోకంలో ఒక రకంగా చూస్తే లోక సంబంధమైన వ్యక్తులు మనం అందరం సిటిజన్స్ ఆఫ్ ఇండియా, లేకపోతే భారతదేశ పౌరులమే, మనందరం కూడా అందరిలాగే బ్రతుకుతున్నాం అనిపించవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా మాత్రం మన పొజిషన్, మన స్టాండింగ్ వేరుగా ఉంది అని ఎప్పుడు మర్చిపోకూడదు. మన స్థితిని ఎప్పుడు మర్చిపోతామో అప్పుడు లోకంలో కలిసిపోతాం. లోకంలో జీవిస్తున్నా, కాలేజీలకు వెళ్తున్నా, స్కూల్స్కి వెళ్తున్నా, లేకపోతే ఆఫీసులకు వెళ్తున్నా, ఒక లొకాలిటీలో మనం బ్రతుకుతున్నా, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారితో మనం కలిసి జీవిస్తున్నప్పటికీ మన యొక్క గుర్తింపు ఏమై ఉన్నది, మనం ఏమై ఉన్నాము అనేది మనం మర్చిపోకుండా ఉన్నప్పుడు ఈ లోకంలో దేవుని కొరకు మనం బ్రతకగలం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా చుట్టూ చాలా మంది ఉన్నారు, వారి యొక్క స్థితిగతులు, వారి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. వారి జీవితంలో ఉన్న పరిస్థితి ఏంటంటే సమృద్ధి ఉందంట. సమృద్ధి ఎంతమందికి ఇష్టం లేదండి? సమృద్ధి ఇష్టం లేదని ఎవరు ఉండరు కదా. స్త్రీలకంట ఇంట్లో అన్ని నిండుగా ఉండాలంట, తిన్నా తినకపోయినా కదండి. అన్ని పప్పులు, ఉప్పులు, అన్ని నూనె, అన్ని నిండుగా ఉండాలంట. కొంచెం ఖాళీ అయిపోయినా మన గుండె ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఏం ఖాళీ అవుతుంది అంటే ఆనందం ఖాళీ అయిపోద్ది. చిన్నగా మొహం మార్చేస్తూ ఉంటాం. చిన్నగా అది లేదు, ఇది లేదు, అదే అండి, ఇది అండి, అయ్యో ఆ డబ్బు ఉంటే బాగుండు కదా, లేకపోతే అది తీసుకురావడానికి ధనం ఉంటే బాగుండు కదా అని ఏది లేదో దాని కొరకు ఎక్కువ ఆరాటపడతా ఉంటాం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకి సమృద్ధి ఉందంట. దే ఆర్ లివింగ్ ఇన్ సర్ప్లస్, దే హ్యావ్ ప్లెంటీ. ఏం సమృద్ధితో వాళ్ళు బ్రతుకుతున్నారు అని ఆలోచిస్తే 52వ కీర్తన 7వ వచనం, ఇదిగో, దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచు. ధనం సమృద్ధిగా ఉందంట. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, డబ్బు ఉంటే ఏమన్నా కొనుక్కోవచ్చు, ఏమన్నా సాధించుకోవచ్చు. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఇక్కడ ఉన్నవారు, దావీదు చుట్టూ ఉన్నవారు, ధనము సమృద్ధిగా ఉంది, వాళ్ళకి కొదువు అంటే తెలీదు, కొరత అంటే తెలీదు, లోటు అంటే తెలీదు. ధనం సమృద్ధిగా ఉండడం పాపమా? ఇప్పుడు నా ప్రశ్న అది. ధనం సమృద్ధిగా ఉండడం పాపమా? కానే కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనంలో దేవునికి స్నేహితుడుగా, దేవునికి దగ్గరగా, దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన అబ్రహాము కూడా ధనవంతుడు అనే మాట వాక్యంలో చూస్తాం. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతెలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.
అబ్రహాము మామూలు ధనవంతుడు కాదు, బహుధనవంతుడు అండి, వెరీ వెల్దీ. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఏబ్రహాం వాజ్ వెరీ వెల్దీ. ఆ రోజుల్లో ఈ భూమి మీద ఉన్న వారిలో ధనవంతుల లిస్ట్ తీస్తే ఆ టాప్ పేరు అబ్రహాందే వచ్చింటది. లోతు విషయం కూడా ఆలోచిస్తే బహుధనవంతుడు, క్షమించండి, యోబు విషయం కూడా ఆలోచిస్తే యోబు కూడా బహుధనవంతుడు. కానీ అబ్రహాము జీవితంలో ధన సమృద్ధి ఉన్నప్పటికీ ఒక అనుభవం ఉందంట. అనుభవం ఏంటంటే యెహోవా నామమున ప్రార్థన చేసెను. హీ హ్యాడ్ ప్లెంటీ, డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు అన్నీ ఉన్నట్టే, నాకు దేవుడు అవసరం లేదు అని అనుకోలేదు. దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించే అనుభవము అబ్రహాం జీవితంలో ఉంది. ఒక ప్రార్థనా పరుడుగా అబ్రహాం కనబడుతున్నాడు. ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనంలో కూడా అబ్రహాము యొక్క స్థితిగతులు, అబ్రహాము యొక్క దేవుడు తనని హెచ్చించిన విధానం చూస్తాం. చూడండి, అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఏబ్రహాం హ్యాడ్ 318 సర్వెంట్స్. ఇంట్లో 2 ఉంటేనే మనకు సహాయం చేయడానికి కాలు చేయి కూడా కదపరు కొంతమంది. ఒకసారి మా ఇంటికి ఒక పెద్ద ఆఫీసర్ అమ్మ వచ్చారు. ఆఫీసర్ అమ్మ రాగానే ఆమె ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు, చాలా హై పొజిషన్లో ఉన్నారు. సరే ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ఆమె చుట్టూ 4 అసిస్టెంట్లు ఉన్నారు. వాళ్ళు ఇంకా అమ్మగారు ఏం చేస్తారో ఆవిడ యొక్క కదలికలన్నీ జాగ్రత్తగా గమనించుకుంటున్నారు. ఇంత లోపల దైవజనులు ప్రార్థన చేస్తారు అనగానే ఆమె బయట కూడా తీసుకోవట్లేదండి, అది కూడా వాళ్ళే అందించేస్తున్నారు. ఇలా తల మీద ముసుగేసుకోవడానికి ఇదిగోండి 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 అంటే ఆవిడ అంటే ఇంకా లిటరల్గా చెప్పాలంటే అసలు ఏం కదలక్కర్లేదు అనమాట. ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుని ఉండిపోవచ్చు, పనులన్నీ అయిపోతాయి. అంటే ఆమె జీవితంలో ఒక 4 ఆమె చుట్టూ అసిస్టెంట్స్ ఉంటే ఆమె లైఫ్ అంత దర్జాగా ఉంది. ఆమెకి ఇంకేం పని చేసుకోవాల్సిన అవసరమో లేదు. కానీ అబ్రహాముకు 318 మంది సేవకులు ఉన్నారు, పనివారు ఉన్నారంట. ఒక మాటలో చెప్పాలంటే చాలా పెద్ద బాస్ అండి. ఈ రోజుల్లో 318 మంది ఎంప్లాయీస్ని, ఒకవేళ పనివారు ఎవరైనా కంపెనీలో పనిచేస్తుంటే ఆ CEO యొక్క పరిస్థితి, ఆయన యొక్క పొజిషన్, ఆయన యొక్క స్టేటస్, ఆయన సంపాదించే ధనము కానీ ఎంత ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ధన సమృద్ధి అబ్రహాము జీవితంలో ఉంది. కానీ ధన సమృద్ధి కలిగినంత మాత్రాన దేవుణ్ణి మాత్రం మర్చిపోలేదు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు 52వ కీర్తన 7వ వచనంలో, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూసి నవ్వెదరు. దావీదు అంటున్నాడు, నా చుట్టూ చాలామంది ఉన్నారు, వారికి ధనం సమృద్ధిగా ఉంది, వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ధైర్యము, వాళ్ళ దుర్గం ఏదంటే వాళ్లకు ఉన్న ధనమే. ఈ శుక్రవార ప్రార్థనకు వచ్చిన మనందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, దేవుడు ఒకవేళ మనలో కొంతమందిని చాలా ఆశీర్వదించి చాలా ధనం ఇచ్చి ఉండొచ్చు, మంచిదే, దేవునికి స్తోత్రం. దేవుడు ఒకవేళ మనల్ని ఆశీర్వదించి మనకు చాలా మంది బంధు బలగాన్ని, లేకపోతే కుటుంబ సభ్యులు, మా చాలా బిగ్ ఫ్యామిలీ అండి, మాకు చాలా పెద్ద కుటుంబం ఉందండి, మా వాళ్ళందరినీ మా పార్టీకి మా ఫంక్షన్కి పిలుచుకుంటా 100 మంది మా ఇంటి పేరోళ్ళే అయిపోతారండి, అంత పెద్ద ఫ్యామిలీ అండి, మంచిదే. దేవుడు ఒకవేళ మనల్ని ప్రేమించి చాలా మంది బంధువుల్ని ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ దేవుడు మనల్ని ప్రేమించి ఒక ఉన్నత స్థానంలో, ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండొచ్చు, ఒక వ్యాపారంలో ఉండొచ్చు, దేవుడు పెట్టుండొచ్చు. అయితే దేవుడిచ్చిన ఆశీర్వాదాలను చూసి దాని యందు నమ్మిక ఉంచుతున్నామా లేదా దేవుని యందు నమ్మిక ఉంచుతున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆర్ వి ఫోకసింగ్ ఆన్ ద గిఫ్ట్స్ ఆర్ ద గివర్? 2 విషయాలండి. ఒకటి బహుమానాలు ఇచ్చే దేవుడు, ఇంకొకటి బహుమానాలు. చాలాసార్లు మనతో వచ్చిన సమస్య ఏంటంటే, దేవుని చేతిలో నుండి ఏదైనా పొందుకోవాలని అడిగి 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 పొందుకున్న తర్వాత ఇచ్చిన ఆయన్ని మర్చిపోయి తీసుకున్న బహుమానంతో మురిసిపోయి ఆ బహుమానాన్ని ఎంజాయ్ చేయడానికి, ఆ బహుమానాన్ని ఆస్వాదించడానికి ఇంకా జీవితంలో దేవునికి దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉద్యోగం వచ్చే వరకు, దేవా ఉద్యోగం ఇవ్వయ్యా, ఉద్యోగం ఇవ్వయ్యా, ఉద్యోగం ఇస్తే నీ కొరకు నమ్మకంగా నేను బ్రతుకుతాను, నేను నా టైత్ తీసేస్తానయ్యా, నా కానుక నా నమ్మకంగా నీకు చెల్లిస్తాను, నా దశంభాగం నమ్మకంగా చెల్లిస్తాను అంటారు. ఉద్యోగం వచ్చే వరకు, ఆ జీతం చేతిలోకి రానంత వరకు దేవుని సన్నిధిలో చెప్పే వాగ్దానాలు, మనం అనుకునే తీర్మానాలు ఒక రకంగా ఉంటాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రతి నెల అకౌంట్లో జీతం పడిపోతూ ఉంటే, టైట్ అండి, దశంభాగం తీయాలని ఉంది కానీ ఎందుకో తీయలేకపోతున్నామండి, చాలా టైట్గా ఉందండి, ఎన్ని ఖర్చులో
అంటే మన ఖర్చులు మనం తగ్గించుకోలేక, దేవుని భాగం కూడా దేవునికి ఇవ్వలేక, దేవుని సన్నిధిలో తీసుకున్న తీర్మానాలు కూడా చాలాసార్లు ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఆయన ఇచ్చిన తర్వాత గిఫ్ట్స్ ఇచ్చిన గివర్ని మర్చిపోయి ఆ గిఫ్ట్స్లో మనం ఆనందపడిపోతున్నాం అనమాట. దావీదు అంటున్నాడు, కొంతమంది ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచేవారు నా చుట్టూ ఉన్నారు. ఇప్పుడు దావీదు నేను కూడా వాళ్ళలా తయారైపోయినాను అనట్లేదండి. హల్లెలూయా. నేను కూడా వాళ్ళలాగా వాళ్ళ దారిలోనే ప్రయాణం చేస్తున్నాను అనట్లేదు. నేను కూడా వాళ్ళలాగే నా జీవితాన్ని మలుచుకుంటున్నాను, వాళ్ళ వల్ల నేను మోటివేట్ అవుతున్నాను అనట్లేదు. డేవిడ్ ఇస్ మోటివేటింగ్ హిమ్సెల్ఫ్ టు పుట్ హిస్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దావీదు అంటున్నాడు, వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ నేనైతే అనే మాట అంటున్నాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఈ మాట ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి మనం, నేనైతే నేనైతే నేనైతే. అంటే అర్థం ఏంటంటే, ఎవరి తీర్మానాలు ఎలా ఉన్నా సరే నా తీర్మానం మాత్రము దేవుని కొరకే. ఎవరు ఎలా వెళ్ళినా సరే నేనైతే, నా కుటుంబం అయితే, నా బిడ్డలైతే, నేను చేసే పనుల్లో అయితే నేను దేవుని ఈ విధంగా గణపరచాలని అనుకుంటున్నాను. దావీదు చెప్తున్న మాట 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా. నేను దేవుని మందిరంలో ఉన్నాను, చెట్టులా ఉన్నాను అంటున్నాడు. చెట్టు ఒక్కసారి ఎక్కడైనా నాటిన తర్వాత ఇంకా అది మళ్ళీ అటు ఇటు ప్రయాణం చేస్తుందండి. ఒకవేళ ఆ చెట్టు ఒక దగ్గర మనం నాటిన తర్వాత దాన్ని తీసేసి పెకిలించి ఇంకొక దగ్గర వేస్తే యూజువల్గా చనిపోతుంది చెట్టు. అంత ఈజీగా దాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో పెట్టలేం. చెట్టు అనేది ఒక స్థిరమైన అనుభవానికి సాదృశ్యంగా ఉంటే దావీదు అంటున్నాడు, నేనైతే లోకస్తులు ఎలా ఉన్నా సరే, నా చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నా సరే, నా బంధువులు ఎలా ఉన్నా సరే, నేనైతే దేవుని మందిరంలో స్థిరమైన అనుభవాలతో ఉన్నాను, దేవుని స్థిరమైన మనసుతో వెంబడిస్తున్నాను, దేవుని స్థిరమైన హృదయంతో ప్రేమిస్తున్నాను. ఇంకొక మాట అంటున్నాడు, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా. మన నమ్మిక ఎవరి మీద? మన నమ్మిక దేని మీద అంటే దేవుని మీదే. హల్లెలూయా. దేవుని మీదే నా నమ్మిక అన్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని యందు మాత్రమే నా నమ్మిక. నేను వాడుతున్న మందుల మీద కాదు నా నమ్మిక, నేను తీసుకున్న జాగ్రత్తల వల్ల మీద కాదు నా నమ్మిక, నా చుట్టూ ఉన్న మనుషుల మీద కాదు నా నమ్మిక, నా అకౌంట్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ మీద కాదు నా నమ్మిక, లేకపోతే నాకు సలహాలు ఇస్తున్న నా సలహాదారుల మీద కాదు నా నమ్మిక. నా నమ్మిక అయితే దేవుని యందు, దేవుని కృప యందు మాత్రమే ఉన్నది. 128వ కీర్తన 3వ వచనంలో కూడా ఒక చక్కని మాట వ్రాయబడింది. చూడండి, 128వ కీర్తన, దేవుని ప్రేమించే కుటుంబాలు, దేవుని ఆశ్రయంగా చేసుకునే కుటుంబాలు ఎటువంటి అనుభవాలతో వర్ధిల్లుతారో అక్కడ వ్రాయబడింది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ అన్ని ప్రాంతాల్లో పెరగవు. మనం ఒక యాపిల్ చెట్టు తెచ్చి పెంచుకుంటే మామిడికాయ చెట్టు మన ప్రాంతాల్లో పెరుగుతుంది, కానీ యాపిల్స్ పెరగవు. యాపిల్ చెట్లు పెరగాలంటే, యాపిల్ ఫలాలు రావాలంటే వాతావరణం ఎప్పుడు చల్లగా ఉండాలి, చాలా కూల్గా ఉండే ప్లేసెస్లో, హిమాచల్ ప్రదేశ్లో లేకపోతే అమెరికాలో అయితే రోడ్డు పక్కన కూడా యాపిల్ చెట్లు కనబడుతూ ఉంటాయి. గ్రీన్ యాపిల్స్, రెడ్ యాపిల్స్, ఇలాంటి చెట్లు అక్కడ వాతావరణానికి, అక్కడ నేలకు అవి బాగా పెరుగుతాయి. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వాతావరణానికి, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న నేల మంటికి ఒలీవ చెట్లు చాలా బాగా పెరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశాడు కదండి. శిలువ మరణానికి వెళ్ళక ముందు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు. ఆ గెత్సెమనే తోట ఇప్పటికీ ఉంది, కాకపోతే అదంతా ఫెన్సింగ్ వేసి పెట్టారు. ఎందుకంటే మనం బయట నుండి చూడొచ్చు, కానీ లోపలికి వెళ్ళి యేసయ్య ఎక్కడ మోకరించి ప్రార్థన చేశారో ఆ ప్లేస్ వెళ్ళి ముట్టుకోవడానికి అవకాశం లేదు. బట్ చుట్టూ ఫెన్సింగ్ వేశారు, చూడొచ్చు మనం. సో ఆ ప్రాంతానికి వెళ్తే యేసు ప్రభు ప్రార్థించిన గెత్సెమనే తోటలో అప్పుడు, అంటే యేసయ్య జీవించిన కాలంలో, అంటే 2022 సంవత్సరాల క్రితము నాటిన ఒలీవ చెట్లు ఇప్పటికీ ఉన్నాయంట. హల్లెలూయా. ఒలీవ చెట్లను ఏమంటారంటే, ఈ చెట్లకి మరణం ఉండదంటారు. ఒలీవ చెట్లలో ఉండే ఒక అనుభవం ఏంటంటే, అవి ఎప్పటికీ చనిపోవు. ఒలీవ చెట్లు ఎన్ని వందల వేల సంవత్సరాలైనా అవి అలాగే ఉంటాయి, కాయలు కాస్తూనే ఉంటాయి, ఫలాలు ఇస్తూనే ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలు కూడా ఒలీవ చెట్ల వలె ఉన్నారంటే అర్థం ఏంటి? మనం ఎవరైనా చనిపోవా? డస్ దట్ మీన్ ఇంకా మనం ఎవరైనా చనిపోము, నూతనంగా నిత్య యవనంగా ఉంటామని అర్థం? ఎలిజబెత్ బ్యాథోర్ అని ఒక ఆవిడ ఒక దేశానికి మహారాణిగా పరిపాలన చేస్తూ ఉంటే ఆమెకు ఒక వికృతమైన ఆలోచన, మనస్తత్వం ఉండేదంట. ఆమెకున్న ఆలోచన ఏంటంటే, నా దేశంలో, నా రాజ్యంలో నాకంటే అందంగా ఇంకెవరు ఉండడానికి వీల్లేదు అని ఆమె ఆలోచన అంట. అందుకని ఎవరైనా తన దేశంలో యవ్వనస్తురాండ్రు, యంగ్ గర్ల్స్, యంగ్ విమెన్ ఎవరైనా అందంగా కనబడితే వాళ్ళని తన అంతఃపురానికి పిలిచి వాళ్ళ పీక కోసేసి
వాళ్ళ రక్తం బాడీ నుంచి మొత్తం రక్తాన్ని స్క్వీజ్ చేసి అది ఆ రక్తం అంతా ఒక బాత్ టబ్లో వేసుకుని ఆ బాత్ టబ్లో స్నానం చేసేదంటండి. ఇది కథ కాదు, ఇది నిజంగా చరిత్రలో ఉంది. మీరు గూగుల్లో ఎలిజబెత్ బ్యాథోర్ అని కొడితే మీకు ఆమె చరిత్ర వస్తుంది. కొన్ని వందల మంది స్త్రీలను చంపేసిందంట, అందమైన స్త్రీలను. ఆమె నమ్మకం ఏంటంటే వాళ్ళ రక్తంలో ఈవిడ స్నానం చేస్తే ఈమె చాలా అందంగా, వాళ్ళ అందం కూడా ఈవిడకి వచ్చేసి నిత్య యవ్వనంగా, నిత్య నూతనంగా, ఎవరి యూత్ అని క్రీమ్ వాడుతుంటారు కదా చాలా మంది. మరి ఎంతవరకు యూత్ మెయింటైన్ అవుతుందో తెలియదు, కానీ పేర్లు అయితే అలా ఉంటాయి కదండి. ఇంకో బ్రాండ్ ఉంటుంది ఫరెవర్ 21 అంట, ఎప్పటికీ 21 సంవత్సరాలే అని. ఆడపిల్లలు అమెరికాలో చాలా మంది ఆ షాప్కి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి 40 వచ్చినా 50 వచ్చినా ఫరెవర్ 21లోకి వెళ్ళిపోయి ఎప్పటికీ 21 ఇయర్స్ లాగే కనిపించాలి, నిత్య యవ్వనంగా కనిపించాలి. ఈమె వెళ్ళి అంతమంది స్త్రీలను చంపించి వారి రక్తంలో స్నానం చేసిన ఆమె చివరికి వృద్ధాప్యానికి వచ్చేసరికి ఎంతో వికారంగా, ఆమె ముఖంలోనే ఆమె చేసిన పాపం యొక్క శాపం ఎవరు అనుభవించకుండా చనిపోరు కదండి. ఆమెకి ఖచ్చితంగా నరకంలోనే సీట్ గ్యారంటీ, చోటు గ్యారంటీ. కానీ ఈ లోకంలో కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆమె చనిపోయింది. ఆమె యొక్క వృద్ధాప్యంలో ఉన్న ఫొటోస్ చూస్తే ఆమెను ఎవరు చూడలేరండి. ఆమె కళ్ళల్లో, ఆమె ముఖంలో ఆ క్రూరత్వం ముట్టి పడుతూ ఉంటుంది. ఒలీవ చెట్లకు ఉన్న అనుభవం ఏంటంటే అవి ఎప్పటికీ చనిపోవు. అంటే విశ్వాస జీవితంలో నేను ఎప్పటికీ చనిపోకుండా, నేను ఎప్పటికీ జీవిస్తూనే ఉండాలి అంటే అర్థం ఏంటంటే ఈ శరీరం ఎప్పటికైనా చనిపోద్ది. యేసుక్రీస్తు ప్రభు లాజరును సమాధిలో నుండి బయటకు తెచ్చాడు, కానీ లాజరు మళ్ళీ చనిపోయాడా చనిపోలేదా? అపోస్తల కార్య గ్రంథంలో దోర్కా అనే స్త్రీ కనబడుతుంది. ఆమె అందరికీ చక్కగా బట్టలు కుట్టిస్తూ ఉండేది. విధవరాండ్రకు, దీన స్థితిలో ఉన్న వారందరికీ ఆమె ఆశీర్వాదకరంగా ఉండేది. ఆ దోర్కా కూడా చనిపోయింది. కానీ చనిపోయిన దోర్కా ప్రార్థన చేసినప్పుడు ఆమె తిరిగి బ్రతికింది. ఆ తర్వాత యాయిరు యొక్క జైరస్ డాటర్, యాయిరు యొక్క కుమార్తె కూడా మరణం నుండి యేసుక్రీస్తు ప్రభు ఆమెను లేపాడు. ఇలాంటి వాళ్ళందరూ చనిపోయాక బ్రతికారు. అలా అని ఇంకెప్పటికీ బ్రతుకుతూనే ఉన్నారంటే కాదండి, మళ్ళీ చనిపోయారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు ఆరోగ్య పరిస్థితుల వల్ల ఉండొచ్చు, లేకపోతే వృద్ధాప్యంలోకి వచ్చినాకైనా సరే వాళ్ళు చనిపోయారు. కానీ యేసయ్య అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ బ్రతుకుతాడు, ఎప్పటికీ బ్రతుకుతాడు అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే ఈవెన్ దో యూ డై ఫిజికలీ, యు ఆర్ గోయింగ్ టు లివ్ స్పిరిచువలీ. భౌతికంగా చనిపోయినా మన ఆత్మ పరలోకానికి వెళ్ళిన తర్వాత యుగ యుగాలు పరలోక రాజ్యంలో దేవునితో బ్రతుకుతాము. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇదే కీర్తనలో 56వ కీర్తనలో ఇంకా కొంతమందిని గురించి వ్రాస్తున్నాడు. చూడండి 4వ వచనం, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్ను ఏమీ చేయగలరు. దేవుని యందు నమ్మిక ఉంచే వారికి ఒక గ్రేట్ కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ఆ కాన్ఫిడెన్స్ డబ్బుతోనో లేకపోతే ఇంకా దేంతోనో వచ్చే కాన్ఫిడెన్స్ కాదు. దేవుడు నీలో ఉంటే, దేవుడు నీతో ఉంటే, దేవుని యందు నీ నమ్మిక ఉంచుకుంటే నీకొచ్చే కాన్ఫిడెన్స్, నీలో ఉండే ధైర్యము, అది నిజంగా చూసిన వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. ఇంత కాన్ఫిడెన్స్ ఏంటండి, ఏముందని ఇంత కాన్ఫిడెన్స్ అంటే దేవుని బట్టి వచ్చిన కాన్ఫిడెన్స్ అది. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్ను ఏమీ చేయగలరు. ఒకవేళ మనుషులు నిన్ను భయపడుతున్నారా? కొంతమంది చూడండి, ఉద్యోగ స్థలంలో వారు చెప్పిన పనులన్నీ చేయకపోతే అక్రమంగా బిల్స్ రాయండి, లేకపోతే అన్యాయమైన పనులు చేయండి. మొన్న మన చర్చిలో ఒక యవనస్తురాలు చెప్తుంది, చెల్లెమ్మ, నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను అక్క, ఆఫీస్లో మా బాస్ అన్నాడు తప్పు లెక్కలు రాయమన్నాడు, బిల్స్లో ఎక్స్ట్రా డబ్బులు వేసేసి కస్టమర్ల దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకోమంటున్నాడు. నా మనస్సాక్షి నన్ను గద్దించింది. ఎందుకంటే నేను క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మరి ఇక్కడికి వస్తున్నాను, వాక్యంలో ఎదుగుతున్నాను, ఇక్కడ రక్షణ పొందాను. ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇది అన్యాయం చేయడం కదా, నా చేతులతో నేను ఎవరిని మోసం చేయకూడదని మా బాస్తో చెప్పాను. అయ్యా తప్పుడు లెక్కలు మాత్రం నేను రాయలేను, లెక్కలు కరెక్ట్గా రాస్తాను, మీకు ఇష్టమేనా అని అడిగితే ఆయన అన్నాడు, ఇలా నువ్వు తప్పుడు లెక్కలు నేను చెప్పినట్టు రాయకపోతే నీ ఉద్యోగం ఓడపీకుతాను అన్నాడు. ఉద్యోగంలోంచి నన్ను తొలగించేశారు. ఒకవేళ అన్యాయం నువ్వు చెయ్యనందుకు ఉద్యోగం పోగొట్టుకున్నావేమో, మనుషులు ఒకవేళ నిన్ను భయపెడుతున్నారేమో, నీ జాబ్ పోతుంది, నీ కుటుంబం అంతా వీధిన పడిపోద్ది, బజార్న పడిపోతావు, నువ్వు అలా అయిపోతావు, ఇలా అయిపోతావు, నిన్నేం చేస్తానో చూడు, నీ కుటుంబాన్ని ఏం చేస్తానో చూడు, ఒకవేళ మనుషులు భయపెడుతున్నారేమో. దావీదు అంటున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, శరీరదారులు నన్ను ఏమి చేయగలరు. హల్లెలూయా. శరీరదారులు ఏమీ చేయలేరు. ఒక మాటలో చెప్పాలంటే వెంట్రుకు కూడా పీకలేరు. హల్లెలూయా.
ఇది బైబిల్ చెప్తున్న మాట అండి, నా మాట కాదు ఇది. ఎందుకంటే దేవుని సెలవు లేకుండా ఒక్క వెంట్రుక కూడా నేలను రాలదని తెలుసా నీకు? మన వెంట్రుకల లెక్క మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు. మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి అని వాక్యము సెలవు. ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు? కొన్నిసార్లు చూడండి, అద్దం దగ్గరికి వెళ్ళి అమ్మో నా జుట్టు అంతా ఊడిపోతుందని బాధపడతా ఉంటారు కొంతమంది, అవునా కాదా? దేవుని సెలవు లేకుండా ఒక్క వెంట్రుక కూడా నేల రాలదు. దేవుని సెలవు లేకుండా నీ ప్రాణాన్ని తీయజూచేవారు వాళ్ళు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు, కానీ నీకు మాత్రం ఎవరు ఏ హాని చేయలేరు. హల్లెలూయా. దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, శరీరదారులు నన్ను ఏమీ చేయగలరు. 5వ వచనం, దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి, వారు గుంపు కూడి పొంచి ఉన్నారు. నిజమే, శత్రువుల ద్వారా బాధించబడుతున్న వాళ్ళు వెళ్ళే ఆ మానసికమైన స్ట్రగుల్ ఇక్కడ చాలా అద్భుతంగా రాశాడండి దావీదు భక్తుడు. వాళ్ళంట దావీదుకు విరోధంగా మాట్లాడుకుంటున్నారంట, ప్రతి మాటను అపార్థం చేసుకుంటున్నారంట. ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకున్నారా? అపార్థం, వెన్ యు ఆర్ మిస్అండర్స్టూడ్, ఇతరుల ద్వారా అపార్థం చేసుకొనబడినప్పుడు చాలా బాధ కలుగుతుంది. అయ్యో నేను మంచి మనసుతో మాట్లాడితే వీళ్ళేంటి ఇలా అర్థం చేసుకున్నారు, అయ్యో నేను ప్రేమతో మాట్లాడితే వీళ్ళేంటి వేరేలా తీసుకున్నారు, వై యామ్ ఐ మిస్అండర్స్టూడ్. ఒక మాట చెప్పనివ్వండి, నువ్వు మాట్లాడే మాటలకు అన్నిటికీ తప్పుడు అర్థాలు మనుషులు తీస్తారేమో, కానీ నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఏ ఉద్దేశంతో నువ్వు పలుకుతున్నావో నీ దేవాతి దేవునికి అన్నీ తెలుసు. హల్లెలూయా. ఏం బాధపడద్దు. నీవు ఒకవేళ మనుషుల ద్వారా అపార్థం చేసుకొనబడుతున్నావేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు. నువ్వు ఏ టైంలో ఏ మాట మాట్లాడినా. కొంతమందికి తెలివి ఉండదండి, తెలివి తక్కువగా మాట్లాడతారు, ఇతరులను బాధ పెట్టాలని మాట్లాడరు, కానీ పాపం తెలియని తనంతా అమాయకంగా మాట్లాడతారు, అప్పుడు కూడా అపార్థానికి గురవుతారు. కొన్నిసార్లు మంచి మనసుతో విత్ ద బెస్ట్ ఇంట్రెస్ట్, ఒక మంచి శ్రేష్టమైన ఉద్దేశాలతోనే ఒక మాట చెప్పినా అపార్థం చేసుకునే వాళ్ళకి అది తప్పుగానే వినబడుతుంది, తప్పుగానే అర్థమవుతుంది. ఇంకా నువ్వు మాట్లాడిన ఒక్క మాట నువ్వు మొత్తం ఫోన్ చేసి అందరికీ చెప్పేస్తారు, ఏమనిందో తెలుసా, మా ఇంటికి వచ్చి ఏమన్నారో తెలుసా, అంటే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా, అంటే దాని వెనకాల ఉన్న కొన్నిసార్లు చూడండి, మనుషులు సొరంగాలు తవ్వడంలో ఇంకా అంతకు మించిన ఇంకెవరు ఉండరేమో అనిపిస్తుంది. లోపలికి వెళ్ళిపోయి దాన్ని డిసెక్షన్ చేసి ఆ మాటల్ని దానికి అర్థం ఇది, దానికి అర్థం అది అని ఇంక అందరితో చెప్పి నిన్ను ఒకవేళ నీకు ఒక బ్యాడ్ నేమ్ రావడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారేమో. దావీదు కూడా అదే అనుభవం గుండా వెళ్ళాడు. నా చుట్టూ ఉన్న మనుషులు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము. నీకు భయం వేస్తుందా? నాకు హాని చేయాలని నా శత్రువులు ఎప్పుడు తలస్తున్నారండి. నాకు అర్థమవుతుంది, మై ఎనిమీస్ ఆర్ స్కీమింగ్ వికెట్ ప్లాన్స్ అగేన్స్ట్ మీ. నాకు విరోధంగా నా శత్రువులు ఆలోచిస్తే ఏం పర్లా. నీ శత్రువులు నీకు విరోధంగా నిద్రపోకుండా మరీ ఆలోచించిన నిన్ను కాపాడడానికి కునుకక నిద్రపోక నీ దేవుడు కూడా ఆలోచిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. భయపడాల్సిన అవసరము లేదు. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, శరీరదారులు నన్నేమీ చేయగలరు, శరీరదారులు నిన్ను ఏమీ చేయలేరు. వాళ్ళు ఎంత ఆలోచించినా వాళ్ళ ఆలోచనలన్నిటినీ దేవుడు వాయిడ్ చేసేస్తాడు, వాటన్నిటిని క్యాన్సిల్ చేసి పడేస్తాడు. వారి ఎత్తులకు పై ఎత్తులు మన దేవుడు వేయగలడు. నిన్ను ఎలా కాపాడాలో నీ దేవునికి చాలా చాలా బాగా తెలుసు. వారు గుంపు కూడి పొంచియుందురు. కొన్నిసార్లు శత్రువులందరికీ మధ్యలో ఒక యూనిటీ వచ్చేస్తుందండి. మనకు విరోధం అయిన వాళ్ళు అందరూ ఒక గ్రూప్ అయిపోతారు, అవునా కదా? అందరూ కలిసి గుసగుసలు ఆడేసుకుంటూ ఉంటారు. అదిగో వచ్చేస్తున్నాడు, పెద్ద భక్తుడు వచ్చేస్తున్నాడు, భక్తురాలు వచ్చేస్తుంది, వాళ్ళకి బంధువులు అక్కర్లేదంట, వాళ్ళకి దేవుడే కావాలంట, అస్తమానం చర్చికి వెళ్ళిపోతున్నారంట, గుంపు కూడి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు దేవునికి విరోధంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎంతమంది గుంపు కూడినా నీ పక్షంగా ఉన్న దేవుడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. హల్లెలూయా. 10,000 మంది ఉంటారా నీకు విరోధంగా చేరిన వారు? నీ దేవుడు నీ పక్షంగా ఉంటే ఎన్ని వందల కోట్ల మంది కంటేనో దేవుడు చాలా ఎక్కువ. హల్లెలూయా. ఏం బాధపడద్దు. నీకు విరోధంగా మనుషులు గుంపు కూడి మాట్లాడుతున్నప్పటికీ నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. 9వ వచనం, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఈ ప్రశ్న అడుగుతున్నాను ఈ శుక్రవారం ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరికి, దేవుడు నీ పక్షంగా ఉన్నాడని నీకు తెలుసా? నాకు తెలుసండి. నీకు తెలుసా? ఒకసారి గుండె మీద చేయి పెట్టుకోండి ప్రతి ఒక్కరు. దేవుడు నా పక్షమున
ఉన్నాడని నాకు తెలియను. హల్లెలూయా. నీకు తెలిస్తే చాలు, ఇంకదే విజయానికి తొలిమెట్టు. అదే భయపడకుండా నిబ్బరంగా ధైర్యంగా ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి, జయించడానికి నీలో ఉండవలసిన అనుభవం ఏంటంటే, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలుసు. నీకు తెలిస్తే ఇంకా నిన్ను ఎవరు మోసం చేయలేరు. నాకు నచ్చిన ఒక కొటేషన్ ఏంటంటే, యూ కెనాట్ చీట్ ఆన్ అ ఉమెన్ హూ డబుల్ చెక్స్ విత్ గాడ్ ఆన్ ఎనీథింగ్ అని ఒక మంచి కొటేషన్ చూశానండి. ప్రతి విషయాన్ని దేవుణ్ణి అడిగి దేవుని సలహా తీసుకోకుండా ఎవరు ముందుకు వెళ్ళరో అలాంటి వాళ్ళని లోక సంబంధంగా వ్యక్తులు ఎవరు మోసం చేయలేరంట. నువ్వే పని చేయబోతున్నా, నువ్వే మాట పలకబోతున్నా, నువ్వే కార్యం చేయబోతున్నా, దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునితో మాట్లాడి దేవుని పర్మిషన్ తీసుకొని నువ్వు ముందుకు వెళ్తుంటే ఈ లోక సంబంధమైన ఏ వ్యక్తులు కూడా నిన్ను మోసము చేయలేరు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. 11వ వచనం మళ్ళీ 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 మాటలు చెప్పుకుంటున్నాడండి. కొన్నిసార్లు మనం కొన్ని మాటలు చెప్పుకోవాలి, ఎందుకంటే మనకు తెలియదని కాదు, మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. వీ హ్యావ్ టు రిమైండ్ అవర్ సెల్ఫ్. దావీదు అంటున్నాడు 11వ వచనం, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమీ చేయగలరు. భయం వచ్చినప్పుడల్లా ఏం చెప్పుకోవాలి తెలుసా? నేను భయపడను అని చెప్పుకోవాలి. ఒకసారి చెప్దామా? నేను భయపడను. ఇంకొకసారి చెప్దాం, నేను భయపడను, నేను భయపడను. భయం వలన ఎన్ని అనర్థాలు, భయం వలన ఎన్ని అనారోగ్యాలు, భయం వలన ఎంత నెమ్మది లేని పరిస్థితి ఎంతమంది ఈ లోకంలో అనుభవిస్తున్నారు తెలుసా? సినిమా చూసినంతసేపు కొంచెం అన్ని కష్టాలు మర్చిపోదాం అని సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు. లేకపోతే ఏదో కామెడీ షోస్ చూసినంతసేపు కొంచెం ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని పొందుకుందామని మళ్ళీ వాళ్ళ భయాలు వాళ్ళవే, వాళ్ళ కష్టాలు వాళ్ళవే. సమస్యలు పరిష్కరించడానికి నీ దగ్గరికి ఎవరు రారు కదా. నువ్వు సమస్యలు మర్చిపోవడానికి కాసేపు నిద్రపోవచ్చేమో, కాసేపు ఏదో పానీయాలు తీసుకొని పడుకోవచ్చేమో, కానీ నీ సమస్యలు నీ దగ్గరే ఉంటాయి. నీ భయాలు నిన్నే వెంటాడుతూ ఉంటాయి, నిన్ను కలవరపరుస్తూనే ఉంటాయి. దావీదు అంటున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఒకవేళ అపవాది నీ హృదయంలోకి ఏదో ఒక భయం తీసుకొస్తుందేమో, ఏమో నీ ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఏం పర్వాలేదు, నా ఆరోగ్యం నా దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏం పర్వాలేదు, నా భవిష్యత్తు నా దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. నీ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, అవన్నీ దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఇల్లు కట్టాలనుకుంటున్నావు, లోన్ వస్తుందో రాదో, ఏం పర్వాలేదు, యెహోవా ఈరే. హల్లెలూయా. నీ జీవితంలో యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే చెప్పుకో నీతో నువ్వు. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటంటే, ఆయన అన్నీ చూసుకుంటాడు. యెహోవా చూచుకొనును, నా దేవుడు చూసుకుంటాడు. నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి ఆయన అన్నీ చూసుకుంటాడు. నా ఆరోగ్య విషయం ఆయన చూసుకుంటాడు, నా భవిష్యత్ విషయం ఆయన చూసుకుంటాడు, నా ఉద్యోగ నిమిత్తం ఆయన చూసుకుంటాడు, నా బిడ్డల విషయం ఆయన చూసుకుంటాడు, నా భద్రత విషయం ఆయన చూసుకుంటాడు, నా బరువులన్నీ ఆయన చూసుకుంటాడు, నా భారాలన్నీ ఆయన చూసుకుంటాడు, నా చింతలన్నీ ఆయన తీసుకుంటాడు, నా వేదనలన్నీ ఆయన అన్నీ చూసుకుంటాడు. ఏసే తన వద్దకు వచ్చిన వాళ్ళకి ఈ రకమైన కష్టాలు ఉంటేనే రండి, మిగతావన్నీ మీరే చూసుకోండి అని ఎప్పుడైనా చెప్పారండి? దేవుడు ఎక్కడా క్లాసిఫికేషన్ ఇవ్వలేదు. ఇంతవరకే రోజుకి మీరు 10 ప్రార్థనలు చేసుకోవాలి, 10 విషయాలు అడగాలి, ఇంకంతకంటే మీకు లిమిట్ క్రాస్ అయిపోతే ఇంక అవ్వదని ఎప్పుడైనా చెప్పాడండి? క్రెడిట్ కార్డు ఉంటుంది కదండి, క్రెడిట్ కార్డు ఏంటంటే డబ్బులు లేకపోయినా 1,00,000 రూపాయల వరకు 1 lakh లిమిట్ క్రెడిట్ కార్డ్ అయితే 1 lakh వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత యూ హ్యావ్ ఎక్సీడెడ్ యువర్ క్రెడిట్ లిమిట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఇంతకన్నా ఖర్చు పెట్టుకోవడానికి లేదు. మళ్ళీ మన జీతం వచ్చాక 1,00,000 రూపాయలు ఎవరికి కట్టాలి? క్రెడిట్ కార్డు వాడికి కట్టాలి. ఇప్పుడు దేవుని దగ్గర అలా లిమిట్ ఉందా? నువ్వు కష్టాలు ఇంతవరకే, నేను ఇంతకన్నా ఎక్కువ నీకు పరిష్కారం చేయలేను, ఇంతకన్నా ఎక్కువ నువ్వు అడగడానికి వీలు లేదు, ఇంతకంటే ఎక్కువ నిన్ను క్షమించను, ఏ విషయంలో నా దేవుడు లిమిట్ పెట్టాడా? ఎవ్వరికి ఎప్పుడు పెట్టలేదు. మన దేవుడు అన్లిమిటెడ్ గాడ్. హల్లెలూయా. అన్లిమిటెడ్ అండి. ఆశీర్వాదాలు అన్లిమిటెడ్, ప్రేమ అన్లిమిటెడ్, క్షమాపణ అన్లిమిటెడ్, దయ అన్లిమిటెడ్, ఆదరణ అన్లిమిటెడ్, కరుణ, కృప, వాత్సల్యత అన్లిమిటెడ్, అన్లిమిటెడ్, అన్లిమిటెడ్. హల్లెలూయా. అన్లిమిటెడ్ గాడ్ ఉన్న మనం లిమిటెడ్గా బ్రతుకుతూ ఉంటాం, అవునా కదా? అన్లిమిటెడ్ దేవుడు ఉన్నాడు, లిమిట్ లేదు నాయన. నువ్వు ఎంతన్నా తినచ్చు అన్నారనుకోండి, హోటల్కి వెళ్ళి ఏం చేస్తారు? ఉపవాసం ఉండి మరీ వెళ్ళిపోతారు, అవునా కదా? ఎందుకంటే కొంచెం కడుపు అరువు తెచ్చుకొని
రాత్రికి కూడా సరిపడా, ఉదయం తినంది మొత్తం తినేద్దాం, అన్లిమిటెడ్ అంట అని. అన్లిమిటెడ్ దేవుడు ఉన్నాడు, కానీ మనం మాత్రం లిమిటెడ్గా బ్రతుకుతున్నాం. ఎందుకు తెలుసా? అన్లిమిటెడ్గా ఆయన మీద ఆధారపడట్లేదు కాబట్టి. అవునా కాదా? నువ్వు లిమిటెడ్గా ఆధారపడుతున్నావు, నీకు లిమిటెడ్గానే వస్తుంది. యువర్ ఫెయిత్ ఇస్ లిమిటెడ్, దట్స్ వై యువర్ సప్లై ఇస్ లిమిటెడ్. నీకు విశ్వాసం లిమిట్గా ఉంది, దేవుడి నుండి కూడా నువ్వు లిమిట్గానే పొందుకుంటున్నావు. నీకు విశ్వాసం అన్లిమిటెడ్గా ఉంటే దేవుడి నుండి అన్లిమిటెడ్గా పొందుకుంటావు. హల్లెలూయా. వై ఆర్ యూ లిమిటింగ్ యువర్ ఫెయిత్? ఎందుకు విశ్వాసాన్ని లిమిట్ చేసుకుంటున్నావు? ఎందుకు దేవుణ్ణి నువ్వు చాలా చిన్నోడుగా చూస్తున్నావు? చాలామంది దేవుణ్ణి చాలా చిన్నగా చూస్తారండి. అమ్మో, ఇంతవరకు తీరిస్తే చాలండి దేవుడు, ఇంక అంతకంటే నేను ఎక్కువ కోరుకోను. నువ్వు కోరుకోకపోవడం వల్ల నువ్వు పొందుకోలేకపోతున్నావు. నీకు పెద్ద విశ్వాసం ఉంటే, నీకు గొప్ప విశ్వాసం ఉంటే దేవుని గొప్ప కార్యాలు నీ స్వంతం అవ్వవా? ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము లెట్ us టేక్ our లిమిట్స్ ఆఫ్ గాడ్. నీ మైండ్లో దేవునికి ఒక లిమిట్ పెట్టావేమో, అమ్మో ఇంతవరకు నడిపిస్తే చాలే. ఒకసారంట ఒక స్త్రీకి ఒక విచిత్రమైన భయం ఉండేదంట. ఆ విచిత్రమైన భయం ఏంటి? పెళ్ళైనప్పటి నుంచి పట్టుకుంది ఆ భయం. ఆ భయం ఏంటంటే, నేను చచ్చిపోతే మా ఆయన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాడని. ఏం భయం అండి? నేను సడన్గా పోతానేమో, నేను వెళ్ళిపోతే మా ఆయన ఇంకెవరినో పెళ్లి చేసుకుంటాడేమో అని ఒక భయం, ఒక బాధ అనుకోండి, వాట్ ఎవర్. ఇట్ కెప్ బాదరింగ్ హర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ప్రతిరోజు ఇంకా అదే బాధ అంట. ఇప్పుడు సడన్గా వచ్చేస్తుందంట ఆలోచన రాగానే మైండ్ మూడ్ అంతా మారిపోద్ది, బాధపడతా ఉంటుంది. అయితే ఆమె రాసింది ఆమె అనుభవంలో, ఇప్పటికి నాకు 65 సంవత్సరాలు వచ్చాయి, నేను పోలేదు, నేను బాగానే ఉన్నాను, మా ఆయన నేను సంతోషంగానే ఉన్నాం. కానీ ఏ ఆలోచన, ఏ భయం అయితే తనలో పెళ్ళైనప్పటి నుండి ఒక విత్తనంగా పడిందో, ఆ ఆలోచన మాత్రం తనని బాధిస్తూనే వచ్చింది. ఇజంట్ ఇట్ కాల్డ్ అ ల్యాక్ ఆఫ్ ఫెయిత్? అది విశ్వాసం లేకపోవడం కాదంటారా? ఎందుకు అవిశ్వాసమై ఉంటున్నావు? నీ మనసులో ఎందుకు దేవునికి లిమిట్స్ పెట్టేస్తున్నావు? ఎందుకు పరిమితులు పెట్టేసుకుంటున్నావు? వై ఆర్ యూ లిమిటింగ్ గాడ్? దేవుడు నీకు పరిపూర్ణంగా సహాయం చేయగలడని ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఈ శుక్రవారం ప్రార్థనకు వచ్చిన మనము మన మైండ్ని, మన ఇమాజినేషన్స్ని వైడన్ చేసుకుందామండి. హల్లెలూయా. విశాలపరుచుకుందాం. హల్లెలూయా. దేవుని ప్రేమంట పొడవైనది, లోతైనది, ఎత్తైనది, విశాలం, వెడల్పైనది. వెడల్పు అంటే అర్థం ఏంటంటే, వైడ్ ఇస్ విశాలం. చాలా విశాలమైన వాడు దేవుడు. నీ పట్ల ఆయన చేసే కార్యాలు కూడా ఒక మాటలో చెప్పాలంటే యు కాంట్ ఈవెన్ కంటైన్. వాటిని నువ్వు పట్టుకొని కూడా పట్టుకోలేవు. అంత విస్తారంగా ఆయన నిన్ను ఆశీర్వదించి నడిపించగలడు. నీకు అంత విశాలమైన విశ్వాసము ఉంటే. నీకుందా విశ్వాసం? నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, శరీరదారులు నన్నేమీ చేయగలరు, నేను భయపడను, నా దేవుడు నా పక్షమున ఉన్నాడని చెప్పాలి. మీరు ముగించాలి అది. నా దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ మాటలకై నీకు వందనాలు చెల్లించుకున్నామయ్యా. దావీదు భక్తుడు తన జీవితంలో నిన్ను కలిగి ఉండని అన్యులు ఎంతోమంది తన చుట్టూ ఉన్నప్పటికీ ప్రభువా, వారైతే ధన సమృద్ధి యందు నమ్మికించున్నారు, నేనైతే నా దేవుని యందు నమ్మికించున్నానని ఎంతో స్పష్టంగా తన విశ్వాసమును గుర్చి, తన నమ్మికను గుర్చి ప్రకటించాడు. నిజమే ప్రభువా, ఈ లోకంలో మేము బ్రతుకుతున్నప్పుడు ఎన్నో రకాలైన వ్యక్తులు మా చుట్టూ కనబడుతూనే ఉంటారు, ఎంతోమంది మా ప్రక్కనే ఉండొచ్చు. అయినప్పటికీ మా నమ్మిక, మా విశ్వాసము నీ యందు, నీ కృపయందు మాత్రమే ఉందని ఒప్పుకుంటున్నామయ్యా. మా సర్వం నీవే ప్రభువా, మా నమ్మిక నీ యందేనయ్యా. మా మనసులలో ఇంకా నిన్ను లిమిట్ చేస్తూ నువ్వు ఇంతవరకే సహాయం చేయగలవని ఒకవేళ తక్కువ విశ్వాసంతో, పరిమితులు కలిగిన విశ్వాసంతో ఎంతమంది బ్రతుకుతున్నారో, మా విశ్వాసాన్ని విశాలపరచయ్యా, మా విశ్వాసాన్ని అధికపరచయ్యా. నీ దగ్గర అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలకు పరిమితులు లేవు ప్రభువా. పరిమితులు, కొలతలు లేని నీ ఆశీర్వాదము, నీ దీవెన, నీ కృప, నీవిచ్చే ఆరోగ్యము, నీవిచ్చే క్షేమము, అవన్నీ మేము పొందుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఈ శుక్రవార ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని నీ కృప చేత బలపరచండి. విన్న వాక్య మా హృదయాల్లో స్థిరపరచండి. నిన్ను స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.